హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతిని క్షమాపణ అడిగినాను. దివ్య చంప పగలగొట్టిన ఆర్య. నిజంగానే అక్కా చెల్లెలిద్దరూ కలిసిపోయారా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మురళి నుంచి పాపని కాపాడి అను చేతిలో పెడుతుంది పద్మావతి. అయితే గాయాలతో ఉన్న పద్మావతిని చూసి నేను ఎంత అపార్థం చేసుకున్నాను పద్మావతిని. కానీ పద్మావతి అవాళ ప్రాణాలకి తెగించి నా బిడ్డని కాపాడింది అని అనుకుంటూ ఉంటుంది అను. అయితే అప్పుడే ఇక మురళి అయితే అరవింద దగ్గరికి వెళ్తాడు. అరవింద దగ్గరికి వెళ్ళాక అరవింద అయితే మా అమ్మని ఏం చేసావురా చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు ఈ కాగితాల మీద సంతకం పెట్టు, లేకపోతే మాత్రం అస్సలు కూడా కుదరదు, మీ పాపని చంపేస్తాను అని అంటూ ఉంటే అసలు కడుపున పుట్టిన కూతుర్ని చంపే తండ్రిని నిన్నే చూస్తున్నాను, నువ్వింత కసాయివాడివా, అసలు నా తండ్రి ఇంత కసాయివాడని తెలిస్తే నా కూతురు ఏమైపోతుంది అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు, లేకపోతే నీ కూతుర్ని చంపేస్తాను, నా వాళ్ళ దగ్గరే ఉంది నీ కూతురు అని అంటూ ఉంటాడు. మురళి అయితే అప్పుడే ఇక అరవింద ఆ పేపర్స్ని తీసుకొని సంతకం అయితే పెట్టేస్తుంది. సంతకం పెట్టిన తర్వాత అప్పుడే మురళి అయితే చాలా హ్యాపీగా ఉంటూ ఆ సంతకాన్ని అయితే చూసుకుంటాడు. అలా సంతకాన్ని చూసుకోగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఫూల్ అని దాని మీద రాసుంటుంది. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఏంటిది సంతకం పెట్టమంటే ఫూల్ అని రాసావేంటి అని మురళి అడుగుతూ ఉంటాడు. మరి నువ్వు ఫూల్వే కదా, అందుకని అలాగే పెట్టాను సంతకం అని అంటూ ఉంటుంది అరవింద. అంటే పాప ప్రాణాలు ఇబ్బందుల్లో ఉన్నాయి, నా వాళ్ళ దగ్గర పాప ఉందని చెప్పినా కూడా నీకు భయం లేదా? ఇప్పుడే పాపని చంపేయమంటాను అని అంటూ ఉంటే సరే పాప నీ దగ్గర ఉందంటున్నావు, వీడియో కాల్ చేయి, వీడియో కాల్ చేసి పాపని నాకు చూపించు అని అరవింద అంటూ ఉంటుంది. నాకు చెప్పకుండానే నాకు తెలియకుండానే వీడియో కాల్ చేసి పాపని చంపేస్తానని నర్సు వేషంలో వెళ్ళి మరీ ఫోన్ చేసావు కదా, అలాగే ఇప్పుడు నీ వాళ్ళ దగ్గర పాప ఉందని చెప్తున్నావు కదా, ఫోన్ చెయ్యి, వీడియో కాల్ చెయ్యి అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే తడబడిపోతాడు మురళి. అయితే తడబడిపోతూ ఉన్న మురళిని చూసి రైట్ తిరుగు, లెఫ్ట్ తిరుగు అని ముఖానికి తగిలిన గాయాలు చూసి ఇవి ఆడవాళ్ళు కొట్టిన గాయాల్లాగే ఉన్నాయి, పద్మావతి కొట్టిందా అను కొట్టిందా, విక్కీ పద్మావతి ఇద్దరు కలిపి కొట్టారా అని అడుగుతూ ఉంటుంది. అరవింద చూడు, నా పాపని నువ్వు ఇంచి కూడా విక్కీ దగ్గర నుంచి తీసుకురాలేవు, అక్కడ నా వాళ్ళు నీ చేతికి పాపని దక్కనివ్వరు, మళ్ళీ ట్రై చేసుకో అని అంటూ అరవింద్ అయితే మురళికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. తర్వాత ఇక మురళికి దివ్య అయితే కాల్ చేస్తుంది. దివ్య కాల్ చేసి అంటూ ఉంటుంది, ఏంటి బావా ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, నాకేమీ అర్థం కావడం లేదు బావా, నువ్వు ఎందుకు పాపని కిడ్నాప్ చేయాలనుకున్నావు అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇంకా మురళి అయితే పాపని కిడ్నాప్ చేయాలనుకున్నాను, పాపని కిడ్నాప్ చేసే టైంకి ఆ పద్మావతి వచ్చేసింది, లేకపోతే ఈ పాటికి అరవింద్ చేత ఆస్తి మొత్తం రాయించుకునేవాణ్ణి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అను పద్మావతి ఇద్దరు కలిసిపోయేటట్టున్నారు బావా, వాళ్ళిద్దరూ కూడా ఒకటైపోయేటట్టున్నారు, ఎందుకంటే పద్మావతి ప్రాణాలకు తెగించి పాపని కాపాడి తీసుకువచ్చిందని అను అయితే అనుకుంటుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే మురళి అయితే అను మనసులో ఎలాంటి చెప్తే మళ్ళీ పద్మావతి మీద కోపాన్ని పెంచుకుంటుందో అలాగే ట్రై చెయ్యి అని అంటూ ఉంటాడు. మురళి అయితే సరే నేను చూసుకుంటాను బావా అని ఫోన్ పెట్టేస్తుంది దివ్య. ఇంతలో అను అయితే పద్మావతి దగ్గరికి వస్తుంది. పద్మావతి దగ్గరికి వచ్చి అమ్మి పద్మావతి నన్ను క్షమించమ్మి, నిన్ను చాలా మాటలు అన్నాను, పాపని దత్తత చేసుకున్నందుకు అది నీకు ఇష్టం లేక పాపని దూరం చేద్దామని అనుకుంటున్నావా అని నిన్ను ఎన్నో మాటలని ఇబ్బంది పెట్టాను, చిన్నప్పటి నుంచి చూస్తున్న నా చెల్లెల్ని నేను అనుమానించాను, అసలు ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు, నేనెందుకు ఇలా నీ విషయంలో మారిపోయాను అని నాకు అనిపిస్తుందమ్మి అని అంటూ ఉంటుంది. అను అయితే నన్ను క్షమించమ్మి అని అనగానే మనిద్దరి మధ్య క్షమాపణలేంటక్క, మనిద్దరి మధ్య ఎప్పుడూ కూడా క్షమాపణలు ఉండకూడదు, నువ్వు నాకు క్షమాపణ చెప్పొద్దు, మా అమ్మ నన్ను ఇలా అనదా ఏంటి, అంతే నువ్వు కూడా
నేనెప్పుడు నీ మాటలకి నేను బాధపడలేదక్క. మా అమ్మ ఎలా తిడుతుందో నువ్వు అలాగే తిడతావనుకుంటానంతే అని చెప్తూ ఉంటుంది పద్మావతి. ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకొని ఇక ఆనందంగా ఉంటారు. అది చూసిన దివ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడి వీళ్ళిద్దరిని విడదీయాలనుకున్నాను, మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. లేదు, ఎలాగైనా వీళ్ళిద్దరిని విడదీయాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. దివ్య అయితే తర్వాత వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి వెళ్తుంది దివ్య. వెళ్ళి, ఏంటి వదిన, సడన్గా పద్మావతి విషయంలో నువ్వు చాలా మారిపోయినట్టున్నావు. పద్మావతిని ఇప్పుడు నువ్వు అపార్థం చేసుకుంటున్నట్లేదే అని అంటూ ఉంటే, లేదు దివ్య, ఇన్ని రోజులు నేను నిజంగానే పద్మావతిని అపార్థం చేసుకున్నాను. పద్మావతి ఎప్పుడూ కూడా మా క్షేమాన్నే కోరుకుంటుంది, అంతే తప్ప తను ఎప్పుడూ కూడా మా అమ్మ పాపకి కానీ నాకు కానీ కీడు చేయాలని అనుకోదు అని అంటూ ఉంటుంది. అయితే ఒకవేళ పద్మావతియే పాపని కిడ్నాప్ చేసి కాపాడినట్టు నటించి నీ దగ్గరికి వచ్చి గాయాలతో అలా ఒకవేళ నీ మనసు మార్చాలని చేసిందేమో అని అంటూ ఉంటుంది దివ్య. ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అయితే, లేదు, పద్మావతి ఎప్పటికీ అలా చేయదు అని అంటూ ఉంటుంది. ఏమో వదినా, ఏం చెప్తాను చెప్పు. ఒకవేళ నువ్వు తనని తిడుతున్నావని, అవమానిస్తున్నావని, అందరి ముందు తను ఇలా గొప్పగా ఉంటుందని చేసిందేమో అని దివ్య చెప్తూ ఉంటుంది. అప్పుడే వచ్చి ఆర్య దివ్య చెంప పగలగొడతాడు. చెల్లివని చూస్తున్నాను, లేకపోతే నీ పీక నొక్కి చంపేసేవాణ్ణి. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? పద్మావతి అనుని ఇంప్రెస్ చేయడానికి తను గాయం చేసుకొని పాపని కిడ్నాప్ చేసినట్టు నటించి పాపని తీసుకువచ్చి అనుకి ఇచ్చిందంటావా? అంటే ఇన్ని రోజులు అనులో ఇంత మార్పు వచ్చిందనుకున్నాను. నువ్వా కారణం. పద్మావతి మీద అనుకి లేనిపోని విషయాలు చెప్తూ అను మనసుని విషం పరిచేది నువ్వే అన్నమాట. చూడు, నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే ఇలాంటి రాయబారాలు ఇంకెప్పుడు కూడా చెయ్యొద్దు. అను పద్మావతి వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళ మధ్య మనస్పర్ధలు తీసుకురావాలని చూస్తే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. మొదటి తప్పు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. ఏంటను, నీకు ఆ మాత్రం బుద్ధి లేదా? అయినా నీకన్నా చిన్నది అదేదో చెప్తుంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగారు. మీ చెల్లి గురించి నువ్వు అలా అనుమానించేస్తావా? నీకుండాలి ముందు బుద్ధి. చెప్పుడు మాటలు వినడానికి. చెల్లి విషయంలో చెప్పుడు మాటలు విని నువ్వు ఇక్కడి వరకు వస్తావని అస్సలు అనుకోలేదు అని అనుకి కూడా వార్నింగ్ ఇస్తాడు ఆర్య. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.